సమావేశంలో మరి తెలంగాణకి తీవ్రని అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్రంలో తెలంగాణ నుంచి. మరి వీళ్ళు తెలంగాణకు ఒక్క నయా పైసా కూడా బడ్జెట్ తేకపోవడం సిగ్గుచేటు. వీళ్ళు తెలంగాణ నుండి కేంద్రంలో ఉండడం చాలా సిగ్గుచేటు, తెలంగాణకే అవమానకరణం. ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక నవోదయ స్కూలు ఎప్పుడో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన స్కూల్స్, గురుకుల పాఠశాలలు కానీ ఏవి కానీ ఇప్పుడు ఒక్కటి కూడా రాలేదు వీళ్ళ హయాంలో. వీళ్ళు ఎందుకు అని అంటే కేవలం డబ్బులు దండుకోవడం, వీళ్ళు ఆస్తులు పెంచుకోవడం కోసమే అక్కడ కేంద్రంలో భాగస్వాములై అక్కడ మంత్రి పదవులు తీసుకున్నారు. పదవులు తప్పితే పనులు మాత్రం చేయరు వీళ్ళు. అక్కడ నిజామాబాద్లో చూస్తే ధర్మపురి అరవింద్ గారు పసుపు ఓటు తీసుకొస్తా అనేసి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇలా గెలిచి నిజామాబాద్ ప్రజల వాసులకు మళ్ళీ తెలంగాణకు మొత్తం అన్యాయం చేసిండు. వీళ్ళు ఏంటంటే కేవలం బీఆర్ఎస్తోని కుమ్మక్కై బీఆర్ఎస్ వీళ్ళు ఇద్దరు కలిసి ఒక నాటకం ఆడుతున్నారు అంతే తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు మోదీ ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న దోస్తానా చేసుకున్నాడు మళ్ళీ ఎవరితో చంద్రబాబుతో దోస్తానా చేసుకొని చంద్రబాబుకు అన్ని అక్కడ తీసుకుపోయి మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసిండు. మళ్ళీ అక్కడ ఏంది బీహార్ నితీష్ కుమార్ ఉన్నాడు, కొంచెం కీ తిప్పితే గవర్నమెంట్ కూలిపోతుంది మోదీది. అట్లా ఏమన్నా అంటే నితీష్ కుమార్కు నారాజ్ అవుతాడనేసి బీహార్కు నిధులు ఇచ్చేసాడు. అటు బీహార్కి ఇచ్చిండు, ఇటు ఏపీకి ఇచ్చాడు, తెలంగాణకు మాత్రం శూన్యం. అందుకే వీళ్ళు ఏంటంటే రాబోయే రోజులలో వీళ్ళని తరిమి కొట్టి మనం మొత్తం స్టేట్ కానీ సెంట్రల్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్టు చూసుకోవాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.